హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లాక్స్లెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 2 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. క్రింది జతలలో సరిగ్గా సరిపోలినవి ఏవి? సో కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్స్ గురించి ఇక్కడ అడగడం జరిగిందండి. ఇక్కడ 3 పేర్స్ని ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి రీసెంట్ ఇండియన్ మిలిటరీ ఆపరేషన్స్ గురించి అడగడం జరిగింది. 1 by 1 ఇక్కడ చూద్దాము. ఆపరేషన్ బ్రహ్మ, మయన్మార్లో విపత్తు సహాయ చర్యల గురించి ఈ ఆపరేషన్ బ్రహ్మ అని చెప్పడం జరిగింది. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి మనకి. అండ్ సెకండ్ వన్ ఆపరేషన్ దోస్త్, టర్కీలో విపత్తు సహాయ చర్యలు. టర్కీలో ఏర్పడిన భూకంపం కారణంగా మనము ఇండియన్ ఆర్మీ సహాయ చర్యలు చేపట్టడానికి ఈ ఆపరేషన్ దోస్త్ని చేపట్టడం జరిగింది. సో సెకండ్ పేరు కూడా కరెక్ట్ అండి ఇక్కడ మనకి. అండ్ థర్డ్ వన్ ఆపరేషన్ గంగా, సూడాన్ సంఘర్షణలో తరలింపు చర్యలు. యాక్చువల్గా థర్డ్ వన్ రాంగ్. ఎందుకు? మనకి ఆపరేషన్ గంగా అనేది రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను తరలించడం కోసం ఆపరేషన్ గంగాని చేపట్టడం జరిగింది. కాబట్టి థర్డ్ వన్ రాంగ్. సూడాన్ సంఘర్షణలో తరలింపు చర్యలు అనేవి ఆపరేషన్ కావేరీకి సంబంధించి. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఏ 1 and 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్ అంతిమ నష్టం అమెరికాకే. ఈ ఆర్టికల్ ముఖ్యంగా అమెరికా అనుసరిస్తున్న టారిఫ్ విధానాలని, ప్రతీకార సుంకాలని ప్రతిపాదిస్తూ దీని వలన చివరికి అమెరికాయే ఎక్కువ నష్టపోయే అవకాశం ఉందని తెలియజేస్తుంది. ఇది మనకి ఎకానమీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్ దేశవ్యాప్తంగా 13,000 చదరపు కిలోమీటర్ల అటవీ భూముల ఆక్రమణ. ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ గురించి ఈ ఆర్టికల్ ప్రస్తావిస్తుంది. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ అండి. అలానే థర్డ్ వన్ కలిసి నడుస్తూ పరస్పర లబ్ధి పొందుదాం. ఇండో చైనా ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అండి. అలానే ఫోర్త్ వన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దిశగా భారత్ అండ్ చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ యొక్క భారత పర్యటన నేపథ్యంలో ఇండో చిలీ యొక్క రిలేషన్స్ గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్ టైగర్ ట్రంప్ 25 విన్యాసాలు ప్రారంభం. ఇండో యుఎస్ సైనిక విన్యాసాలని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి డిఫెన్స్ కంటెక్స్లో ఇంపార్టెంట్. అలానే సిక్స్త్ వన్ పరమాణు పరిశోధనకు సరికొత్త ప్రాజెక్ట్, ఫ్యూచర్ సర్క్యులర్ కొలైడర్ అనే ఒక నూతన పరమాణు పరిశోధన ప్రాజెక్ట్ గురించి ఆర్టికల్లో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, అంతిమ నష్టం అమెరికాకే. సో ఈ ఆర్టికల్ ముఖ్యంగా రీసెంట్ టారిఫ్ వార్ బిట్వీన్ అమెరికా అండ్ అదర్ లార్జ్ ఎకానమీస్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ఏప్రిల్ 2వ తేదీ నుంచి అన్ని దేశాల మీద ప్రతీకార సుంకాలను విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం మనం చూడవచ్చు. డొనాల్డ్ ట్రంప్ 2వసారి అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత ఆయన ముఖ్యంగా ఈ ప్రతీకార సుంకాలు, రిటాలియేటరీ టారిఫ్స్ మీద దృష్టి సారించారు. చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలతో పాటు భారత్ మరియు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మీద కూడా ఈ రిటాలియేటరీ టారిఫ్స్ని విధించడానికి ఏప్రిల్ 2ని ప్రకటించడం జరిగింది. అందుకే ఈ ఏప్రిల్ 2వ తేదీని అమెరికా విమోచన దినంగా ఆయన ప్రకటించడం కూడా గమనార్హం. ఈ ప్రతీకార సుంకాల ఫలితంగా అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలు కొంత నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఆర్థికవేత్తలు చెప్పే మాట ఏంటి అంటే ఈ ప్రతీకార సుంకాల ఫలితంగా అమెరికాకే అంతిమంగా నష్టం చేకూరే అవకాశం ఉంది అని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అమెరికాలో ఆర్థిక మాంద్య భయాలు మరియు ఈ ప్రతీకార సుంకాల ఫలితంగా అమెరికన్ విపణిలో వివిధ వస్తు సేవలు ఖరీదయ్యి అక్కడ సాధారణ జనజీవనంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అంటే మనకి ఎప్పుడైతే టారిఫ్స్ అనేవి విధించారో ఆటోమేటిక్గా వస్తువుల యొక్క కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇది సామాన్య ప్రజల మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా యొక్క హెజమనీ ప్రపంచవ్యాప్తంగా పెరగడానికి మరియు అమెరికా ఆర్థికంగా అత్యంత బలవంతమైన దేశంగా ఎదగడానికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ప్రముఖ పాత్ర పోషించాయండి. ముఖ్యంగా
అమెరికా యొక్క నార్త్ అట్లాంటిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఉత్తర అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమెరికన్ల యొక్క కొనుగోలు శక్తిని చాలా గణనీయంగా పెంచడం జరిగింది. అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత ఆయన ఫస్ట్ టర్మ్ కావచ్చు అండ్ సెకండ్ టర్మ్ రీసెంట్ టర్మ్లో కావచ్చు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్కి అగెనిస్ట్గా టారిఫ్స్ని పెంచడం మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి కొన్ని గణాంకాలని చూస్తే 2018-2019లోనే $380 కోట్ల విలువైన దిగుమతులపై ఆయన సుంకాలు విధించడం మనం చూసాము. అలానే ఆ టారిఫ్లలో చాలా వాటిని బైడెన్ గవర్నమెంట్ కూడా అదే విధంగా కంటిన్యూ చేయడం వలన దానికి సంబంధించిన వస్తు సేవల యొక్క సరఫరా తగ్గి ధరలు పెరగడంతో ఉత్పాదకత మరియు ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. దీనివలన ఫైనల్గా ఎవరు నష్టపోయారండి? అమెరికా జీడిపిలో తరుగుదల దీని కారణంగా గమనించినట్లు ట్యాక్స్ ఫౌండేషన్ నిపుణుల యొక్క అధ్యయనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈసారి ట్రంప్ రెండవ టర్మ్లో సుమారు $1.4 లక్షల కోట్ల విలువైన దిగుమతులపై సుంకాలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రతీకార సుంకాల వలన కేవలం భారతదేశమే కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇవి తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇంత తీవ్రంగా ఈ ప్రతీకార సుంకాలను విధించడానికి ప్రయత్నిస్తున్నారు అనేది చూస్తే ముఖ్యంగా అనేక దేశాలతో అమెరికా ట్రేడ్ డెఫిసిట్ని కలిగి ఉంది. ఇక్కడ దానికి సంబంధించి కొన్ని గణాంకాలను చూస్తే విదేశాల నుంచి అమెరికా చేసుకున్న మొత్తం దిగుమతుల విలువ నిరుడు 6.6% మేర పెరిగి $4.1 లక్షల కోట్ల చేరింది. అంటే మొత్తం ఈ దిగుమతుల విలువ ఇంపోర్ట్స్ వాల్యూ అనేది $4.1 లక్షల కోట్ల ఉంది. అదే సమయంలో ఆ దేశ వస్తు సేవల ఎగుమతులు వచ్చి $3.2 లక్షల కోట్ల పరిమితమయ్యాయి. అంటే ఇక్కడ ఇంపోర్ట్స్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటే ఎక్స్పోర్ట్స్ వాల్యూ అనేది $3.2 లక్షల కోట్ల పరిమితమైంది. దీనివల్ల ట్రేడ్ గ్యాప్ అనేది ట్రేడ్ డెఫిసిట్ అనేది చూడవచ్చు. ముఖ్యంగా చైనా, వియత్నాం, మెక్సికో, తైవాన్, జపాన్, కెనడా, దక్షిణ కొరియా, ఇండియా, థాయిలాండ్ తదితర దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలతోనూ అమెరికా భారీ వాణిజ్య లోటు కలిగి ఉంది. దాన్ని పదే పదే ప్రస్తావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈ దిగుమతులపై ప్రతీకార సుంకాలను విధించడం ద్వారా $1,000 కోట్ల అదనపు ఆదాయాన్ని రాబట్టాలని, తద్వారా ఈ ట్రేడ్ డెఫిసిట్ వలన ఏర్పడుతున్న లాస్ని పూడ్చుకోవాలని భావిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. అలానే ఆయన ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు అయిన ట్యాక్స్ కట్స్ వాటిని అమలు చేయడానికి ఈ వసూళ్లను ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ టారిఫ్ వార్ వలన అనేక ఇష్యూస్ ఎదురయ్యే అవకాశం ఉంది అండి. ముఖ్యంగా గ్లోబల్ ఇన్ఫ్లేషన్, ప్రపంచవ్యాప్తంగా వస్తు సేవల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది. అలానే సప్లై చైన్ డిస్రప్షన్స్ వలన మార్కెట్ డిసోరియంటేషన్ అనేది జరుగుతుంది. ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో భారతదేశం తన ఎగుమతులను ఆల్టర్నేటివ్ మార్కెట్స్ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలానే సప్లై చైన్ డిస్రప్షన్ జరగకుండా మరిన్ని అగ్రిమెంట్స్, మరిన్ని దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా భారతదేశం ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశవ్యాప్తంగా 13,000 చదరపు కిలోమీటర్ల అటవీ భూముల ఆక్రమణ. ఆంధ్రప్రదేశ్లో 133.18 చదరపు కిలోమీటర్లు ఆక్రమణకు గురైంది. అలానే తెలంగాణ యొక్క వివరాలు ఇంకా అందజేయలేదు. కేంద్ర మంత్రిత్వ శాఖ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సమర్పించిన నివేదికలో ఈ గణాంకాలని వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా 2024 నాటికి ఆక్రమణకు గురైన మొత్తం అటవీ భూముల విస్తీర్ణం 13,056 చదరపు కిలోమీటర్లు అని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీకి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. ఈ ఆక్రమణకు గురి అయిన భూభాగం మనకి ఢిల్లీ, సిక్కిం, గోవా రాష్ట్రాల మొత్తం భూభాగం కంటే ఎక్కువగా ఉంది అని పేర్కొనడం ఇక్కడ చూడవచ్చు. అలానే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే దాదాపు 10 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వాటికి సంబంధించిన వివరాలని, ఇంకా ఈ ఆక్రమణలకు సంబంధించిన వివరాలని ఇంకా అందించలేదు. అంటే మిగిలిన రాష్ట్రాల యొక్క భూభాగాల అటవీ ఆక్రమణ మాత్రమే ఇక్కడ పేర్కొనడం జరిగింది. సుమారు 10 రాష్ట్రాలు ఇంకా డేటానే ఇవ్వలేదు. అలానే ఈ ఆక్రమణలకి సంబంధించి చూసినప్పుడు అత్యధికంగా మధ్యప్రదేశ్లో 2024 నాటికి 5,460 చదరపు కిలోమీటర్ల భూభాగం ఆక్రమణకి గురికాగా సెకండ్ ప్లేస్లో అస్సాం 3,620 చదరపు కిలోమీటర్లు, కర్ణాటక 863 చదరపు కిలోమీటర్లు ఆక్రమణకి గురయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ అటవీ భూముల ఆక్రమణ 133.18 చదరపు కిలోమీటర్లుగా ఉంది. తెలంగాణ ఈ ఆక్రమణకి సంబంధించిన వివరాలను ఇంకా అందించలేదు. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి ఇక్కడ చూద్దామండి. ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2010 అండర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010. జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం 2010 ఆధారంగా ఈ ఎన్జిటిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఫర్ ఎఫెక్టివ్ అండ్ ఎక్స్పీడిషియస్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ రిలేటింగ్ టు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్. పర్యావరణానికి సంబంధించిన కేసులను త్వరితగతిన పూర్తి చేయడానికి మరియు పర్యావరణాన్ని కాపాడడానికి ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్జిటికి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ ఎన్జిటి, ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఫాలో అవుతుంది. ఇది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 యొక్క ప్రొసీజర్ని ఫాలో అవుదండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని మాత్రమే ఫాలో అవుతుంది. అలానే ఎన్జిటికి సంబంధించిన ఈ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కేసెస్ని 6 నెలలలోపే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అలానే దీనికి సంబంధించి కంపోజిషన్ ఇక్కడ చూస్తే ద ట్రిబ్యునల్ కంప్రైజెస్ ఏ చైర్ పర్సన్, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ, అలానే జ్యుడిషియల్ మెంబర్స్, రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ ఉండాలి. అండ్ ఎక్స్పర్ట్ మెంబర్స్, ప్రొఫెషనల్స్ విత్ అట్లీస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ ఆర్ ఫారెస్ట్ కన్జర్వేషన్. ఎక్స్పర్ట్ మెంబర్స్గా పర్యావరణ సంరక్షణకి సంబంధించిన ఫీల్డ్లలో 15 సంవత్సరాల పాటు అనుభవం ఉన్న వ్యక్తులను ఇక్కడ ఎక్స్పర్ట్ మెంబర్స్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. జ్యుడిషియల్ మెంబర్స్ రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్, అలానే చైర్పర్సన్ వచ్చి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని ఇక్కడ నియమిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కలిసి నడుస్తూ పరస్పర లబ్ధి పొందుదాం. భారత్ చైనా సంబంధాలకు 75 ఏళ్ల సందర్భంగా జిన్పింగ్. ఇండో చైనా డిప్లొమాటిక్ టైస్ మొదలయ్యి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇండో చైనా మధ్య ఫార్మల్గా డిప్లొమాటిక్ టైస్ ఏప్రిల్ 1, 1950లో మొదలయ్యాయి. హిస్టారికల్గా చూసినప్పుడు ఈ ఇండో చైనా రిలేషన్స్లో అనేక టెన్షన్స్ని మరియు అప్స్ అండ్ డౌన్స్ని మనం చూడవచ్చు. 1914లో ఏర్పడిన మెక్మోహన్ లైన్ ఇండియా మరియు చైనా టిబెట్ల మధ్య సరిహద్దు రేఖగా ఇక్కడ గుర్తించబడింది. అయితే ఈ మెక్మోహన్ లైన్ని ఇండియా మరియు టిబెట్ అంగీకరించగా చైనా రిఫ్యూజ్ చేయడం జరిగింది. అండ్ 1950స్లో మనం చూసినప్పుడు చైనా ఈ టిబెట్ యొక్క ఇండిపెండెన్స్ని యాక్సెప్ట్ చేయలేదు. అండ్ లేటర్ ఆన్ 1962లో ఇండో చైనా వార్కి ఇది దారితీయడం కూడా చూడవచ్చు. అండ్ వెరీ రీసెంట్ టెన్షన్స్ చూసినప్పుడు 2017లో డోక్లాం ఇష్యూ, అలానే 2020లో గాల్వాన్ వాలీ ఇష్యూ మనము ఇక్కడ చూడవచ్చు అండి. చైనా ఒకవైపు బోర్డర్ డిస్ప్యూట్స్ని పరిష్కరించుకుందాము అని చర్చలకు పిలుస్తూనే మరొక వైపు ఇలాంటి కవ్వింపు చర్యలకు అనేక సార్లు పాల్పడడం మనం చూసాము. అయితే ఈ 75 సంవత్సరాల డిప్లొమాటిక్ టైస్ పూర్తయిన నేపథ్యంలో భారత రాష్ట్రపతికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పంపించిన సందేశంలో ఏనుగు డ్రాగన్ యుగల నృత్యం చేయాలి అని, అంటే ఏనుగు రిప్రజెంటింగ్ ఇండియా మరియు డ్రాగన్ రిప్రజెంటింగ్ చైనా కాబట్టి ఏనుగు డ్రాగన్ కలిపి నడవాలి అని, అలానే ఢిల్లీ బీజింగ్ మరింత సన్నిహితంగా మెలగాలి అని పేర్కొనడం చూడవచ్చు. 4 ఏళ్ల క్రితం తూర్పు లడాఖ్లో సైనిక ఘర్షణలతో దెబ్బతిన్న దౌత్య సంబంధాల పునరుద్ధరణ యత్నాలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. జిన్పింగ్ యొక్క సందేశాన్ని మనం పరిశీలించినప్పుడు కీలకమైన అంతర్జాతీయ వ్యవహారాలలో సంప్రదింపులు, సమన్వయాన్ని మరింత పెంచుకునేందుకు, సరిహద్దు ప్రాంతాలలోని శాంతిని సంయుక్తంగా కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిన్పింగ్ తెలిపారు. 2 దేశాలు ప్రాచీన నాగరికతలు కలిగి ఉన్నాయి అని, అభివృద్ధి చెందుతున్న దేశాలు అని ఆయన పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి ముర్ము పంపించిన సందేశంలో ఇరు దేశాలు సుస్థిరమైన స్నేహపూరిత సంబంధాలు కొనసాగించాలని మన దేశం తరపున రాష్ట్రపతి గారు పంపిన ఈ సందేశం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దిశగా భారత్ చిలీ సంప్రదింపులను ప్రారంభించిన ఇరు దేశాల అధినేతలు, ప్రధాని మోదీతో చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ భేటీ. ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఇండియా మరియు చిల్లీ మధ్య మొదలైన సిఈపిఏ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ యొక్క చర్చల గురించి డిస్కస్ చేస్తుంది అండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రక్షణ, ఆరోగ్యం, వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, రైల్వేలు, అంతరిక్షం సహా వివిధ రంగాలలో పరస్పరం సహకరించుకోవాలి అని,
ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి అని భారత్, చిలీ నిర్ణయించుకున్నాయి. ఇరు దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దిశగా సంప్రదింపులను ప్రారంభిస్తున్నట్లు మంగళవారం ప్రకటించాయి. ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని కుదుర్చుకోవడం కోసం ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ CAPA అంటే ఏంటి అనేది చూస్తే ఇది ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండి. బియాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్గా దీనిని చెప్పవచ్చు. ఇందులో నాట్ ఓన్లీ గూడ్స్, సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్, దానితో పాటు రెగ్యులేటరీ ఇష్యూస్, ఎకనామిక్ కోఆపరేషన్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో కేవలం గూడ్స్ అండ్ సర్వీసెస్కి మాత్రమే అది పరిమితం అవుతుంది. అయితే ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో రెగ్యులేటరీ ఇష్యూస్, ఎకనామిక్ కోఆపరేషన్స్ కూడా చూడవచ్చు. ఇండియా ఇప్పటికే జపాన్, సౌత్ కొరియా మరియు UAEలతో ఈ CAPA అగ్రిమెంట్లని కుదుర్చుకుంది. ఇప్పుడు ఇండియా మరియు చిలీ కూడా ఈ CEPA అగ్రిమెంట్ని కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టైగర్ ట్రంప్ 25 విన్యాసాలు ప్రారంభం, భారత్, అమెరికా సంయుక్త నిర్వహణ. ఈ ఆర్టికల్ ఇండియా మరియు US మిలిటరీ ఎక్సర్సైజ్ టైగర్ ట్రంప్ 2025కు సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేస్తుంది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రంప్ సముద్ర విన్యాసాలు మంగళవారం విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. ఇది 4th ఎడిషన్ ఆఫ్ టైగర్ ట్రంప్ ఎక్సర్సైజ్ అండి. ఇది ఒక ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్. అలానే రాబోయే 2 వారాల పాటు జరిగే ఈ విన్యాసాలు ఇండో పసిఫిక్ ప్రాంత భద్రతకు దిక్సూచిగా నిలుస్తాయి. INS జలస్వా నౌకపై విన్యాసాలు ప్రారంభం కాగా ముగింపు వేడుకలు ఈ నెల 13న కాకినాడ తీరాన అమెరికా నౌక USS కాంపాక్ట్ పై జరగనున్నాయి. ఈ ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ ముఖ్యంగా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్కి ఫోకస్ చేస్తుంది అండి. అంటే విపత్తు సమయంలో ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా మానవతా సాయాన్ని అందించాలి అనే దాని మీద ఈ సైనిక విన్యాసాలు ఇక్కడ మనం చూడవచ్చు. భారతదేశం తరపున INS జలాస్వా, INS ఘరియల్, INS ముంబై మరియు INS శక్తి ఈ టైగర్ ట్రంప్ 2025 విన్యాసాలలో పాల్గొంటున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పరమాణు పరిశోధనకు ఒక నూతన ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానిలోని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఇప్పుడు చూద్దామండి. విశ్వం ఎలా ఏర్పడింది, ఎలా పనిచేస్తుంది అన్న అంశంపై నిరంతరం అణు పరిశోధన చేస్తున్న CERN, యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అనే సంస్థ మరిన్ని భౌతిక శాస్త్ర రహస్యాలను ఛేదించేందుకు ఒక భారీ అణు విచ్ఛిత్తి వ్యవస్థను రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఫ్యూచర్ సర్క్యులర్ కొలైడర్ FCC అని దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇది ఫ్రాన్స్ మరియు స్విట్జర్లాండ్ సరిహద్దు వద్ద సుమారు 91 కిలోమీటర్ల భారీ విస్తృతిలో దీనిని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ దీనికి సమీపంలోనే లార్జ్ హైడ్రాన్ కొలైడర్ని నిర్మించి ఉన్నారు. దీని ద్వారా ఇటీవల జరిపిన పరిశోధనలలో ఇన్విజిబుల్ గాడ్స్ పార్టికల్ లేదా హిగ్స్ బోసాన్ పార్టికల్ గురించి అధ్యయనం చేయడం జరిగింది అండి. ఇప్పుడు దానికి అత్యంత సమీపంలోనే ఈ ఫ్యూచర్ సర్క్యులర్ కొలైడర్ని కూడా నిర్మిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ లార్జ్ హైడ్రాన్ కొలైడర్ అనేది ఈ ప్రాంతంలో ఉంది. అలానే FCC ఫ్యూచర్ సర్క్యులర్ కొలైడర్ అనేది ఈ ప్రదేశంలో చూడవచ్చు. ఈ LHC అనేది సుమారు 26.66 కిలోమీటర్ల విస్తృతి కలిగి ఉంటే ఈ FCC అనేది చాలా పెద్దది, 91 కిలోమీటర్ల విస్తృతిని ఇది కలిగి ఉంది. దీని ద్వారా 2040 సంవత్సరం కల్లా మన భౌతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని తిరిగి అధ్యయనం చేసి మరిన్ని కొత్త వివరాలను వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా 2070 నాటికి అత్యంత శక్తివంతమైన ప్రోటాన్లను, అయాన్లను తాడనం చేయడం ద్వారా మరిన్ని భౌతిక అణురహస్యాలను తెలుసుకోవడం ఈ మిషన్ యొక్క, ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశంగా చూడవచ్చు. మన నెక్స్ట్ వన్ చూడండి. చిత్తడి నేలలు మాయం. ఇటీవల ఈ చిత్తడి నేలల యొక్క విస్తీర్ణం క్రమేపీ తగ్గుతూ వస్తుంది. దానికి సంబంధించిన వివరాలను లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దాని ఆధారంగా ఈ ఆర్టికల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. జీవ వైవిధ్యానికి నెలవులైన చిత్తడి నేలలను ప్రకృతి మాత మూత్రపిండాలుగా పరిగణిస్తారు. మనం ఈ వెట్లాండ్స్ని కిడ్నీస్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ అని పిలుస్తారండి. కిడ్నీస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, కిడ్నీస్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ అని చెప్పవచ్చు. ఎందుకు వీటిని కిడ్నీస్ అని పిలుస్తారు? దీని ద్వారా మనకి ప్రకృతిలో న్యాచురల్గా ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా సెడిమెంట్స్ని ట్రాప్ చేయడము, పొల్యూటెంట్స్ని రిమూవ్ చేయడం ద్వారా వాటర్ని ప్యూరిఫై చేస్తాయి ఇవి.
అలానే ఇవి భూగర్భ జలాలను పెంపొందిస్తాయి. వివిధ జంతు వృక్ష జాతులకు ఈ చిత్తడి నేలలు ఆవాసాలుగా ఉంటాయి. అయితే ఇటీవలి వాతావరణ మార్పులు, కాలుష్యం, మానవ విధ్వంసం వల్ల అవి తరిగిపోతూ ఉన్నాయండి. ఏ రాష్ట్రాలు ఎంత మేరకు ఈ చిత్తడి నేలలని తరుగుదలకు గురయ్యాయనేది చూస్తే ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 3.05 లక్షల హెక్టార్ల మేర ఈ చిత్తడి నేలలు తరుగుదలకు గురయ్యాయి. జమ్మూ కాశ్మీర్లో 2.27 లక్షలు, ఉత్తరప్రదేశ్లో 1.37 లక్షలు, పంజాబ్లో 39,259 హెక్టార్లు, బీహార్లో 28,443 హెక్టార్లు. ఈ విధంగా మనము ఈ టాప్ 5 స్టేట్స్ని చూడవచ్చు. అలానే అనేక రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా ఈ చిత్తడి నేలల యొక్క తరుగుదల అనేది మనకి ఇక్కడ గమనించవచ్చు. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ చూడండి. భారత క్రికెట్కు అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా 2025 సంవత్సరానికి బీసీసీఐ కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరికి ప్రదానం చేసింది? దీని యొక్క ఆన్సర్ సచిన్ టెండూల్కర్ అండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో ఆక్సియం స్పేస్ నిర్వహించనున్న ప్రైవేట్ అంతరిక్ష యాత్ర ఆక్సియం మిషన్ 4కి పైలట్గా ఎంపికైన భారత వైమానిక దళ పైలట్ ఎవరు? ఆన్సర్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. ఈ ఆక్సియం 4 మిషన్ గురించి చూసినప్పుడు ఆక్సియం స్పేస్ అనే అమెరికన్ ప్రైవేట్లీ స్పేస్ కంపెనీ నాసాతో ఒక ఒప్పందం ద్వారా ఈ ఆక్సియం 4 మిషన్ని లాంచ్ చేయడం చూడవచ్చు. ఇది 4th ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్ టు ద ఐఎస్ఎస్. దీనిని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేస్తారు. ఇందులో భారతదేశానికి చెందిన వైమానిక దళ పైలట్ కూడా భాగస్వామ్యం అవడం మనం చూడవచ్చు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. జాతీయ హరిత ట్రిబ్యునల్ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నుండి ఏ విధంగా భిన్నంగా ఉంటుంది? అంటే ఇక్కడ ఎన్జిటి మరియు సిపిసిబి యొక్క డిఫరెన్స్ గురించి అడగడం జరిగింది. ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ అండి. ఈరోజు ఎన్జిటి గురించి మనం డిస్కస్ చేసాం. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని పిక్ చేసుకోవడం జరిగింది. దీనిని నేను ఫ్రేమ్ చేయలేదు. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.